ओं शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्याये सर्वविघ्नोपशान्तये अगजानन पद्मार्कं गजाननमहर्निशं नेकदन्तं भक्तानां एकदन्तम् उपास्महे। श्रीमात्रे नमः। श्री गुरुभ्यो नमः। శ్రీ భవానీ జ్యోతిష్యపీఠం ద్వారా ప్రతిరోజు కూడా అనేక సమస్య పరిష్కార మార్గాలు చెబుతూ వస్తూ ఉన్నాం. ఈరోజు మహిమాన్వితమైనటువంటి ఒక యంత్రం గురించి, ఆ యంత్రం యొక్క లాభం గురించి చెప్పదలుచుకున్నాం. ఏదైనా సరే ఇప్పుడు మనం ఒక ఆలయానికి వెళ్ళి నమస్కారం చేసి వస్తున్నామంటే విగ్రహానికి 75% ఉన్నా అందులో ప్రతిష్ఠించినటువంటి యంత్రానికి ఎక్కువ విలువ ఉంటుంది. సమానమైనటువంటి యంత్రం ఉంటుంది కాబట్టి నిత్య పూజలు చేయాలి అని చెప్పారు. అలాగే గృహంలో కూడా 10 మంది వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. వ్యాపారానికి కూడా 10 మంది వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. నరదృష్టికి నాపరాయి కూడా పగులుతుందనేటటువంటి శాస్త్రం మనకుంది. అందువల్ల మన వ్యాపారం ప్రారంభించిన ఇటు గృహంలో కూడా ఒక యంత్రాన్ని పెట్టుకుని పూజిస్తూ ఉండాలి. కానీ ఆ యంత్రం మహిమాన్వితమైనటువంటి యంత్రమై ఉండాలి. ఆ యంత్ర పూజా విధానాన్ని చేసి ఉండాలి. ఒక ఉపాసకులు బాలా త్రిపుర సుందరి అమ్మవారి యొక్క ఉపాసనలో గత 40 సంవత్సరాల నుంచి కూడా అనేక మందికి చెబుతూ వస్తూ ఉన్నాం. జాతక సమస్యలకు పరిష్కార మార్గాలు చెబుతూ చక్కగా వస్తూ ఉన్నాం. అలాగే ఆశేష భక్తిజనానికి కూడా గృహంలోకి వ్యాపారంలోకి పనికొచ్చేటటువంటి ఒక దివ్య భవ్యమైనటువంటి యంత్రాన్ని మేము తయారు చేస్తూ ఉన్నాం. ఈ యంత్రం యొక్క నరకోశ యంత్రము అంటారు దీన్ని. ఈ నరకోశ యంత్రాన్ని పెట్టుకున్నట్లయితే ఇంట్లో కానీ వ్యాపార స్థలంలో కానీ పెట్టుకుంటే ఈ నరకోశ యంత్రములో మూలమంత్రాలు అనేటటువంటివి ఉంటాయి. ఈ మూలమంత్రముతో 41 రోజుల పాటు పూజ చేసి అమ్మవారి సన్నిధిలో ఉంచి నిత్యం కూడా జపం చేసినటువంటి ఈ దివ్య భవ్యమైనటువంటి యంత్రం. ఈ యంత్రాన్ని ఎవరైతే వ్యాపార స్థలంలో కానీ ఇంట్లో కానీ పెట్టుకుంటారో ఈ యంత్రాన్ని మనం బయట పెట్టడం కాదు, పైన పెట్టడం కాదు, పూజా మందిరంలో వ్యాపారం చేసుకునేటప్పుడు పూజా స్థలంలో నిత్యం ఫోటో పెట్టుకుని పూజ చేస్తూ ఉంటాం. ఇంట్లో కూడా పూజ చేస్తుంటాం. అలాగే ఈ యంత్రాన్ని పెట్టుకుని రోజు పాలతోటి నీళ్ళతోటి కడిగి 4 పక్కల బొట్టు పెట్టి చక్కగా ఆ యంత్రానికి పూజ చేస్తూ వస్తున్నట్లయితే చాలా చక్కటి అయినటువంటి ఫలితం వస్తుంది. కాబట్టి కావలసినటువంటి వారు మిమ్మల్ని సంప్రదించి ఈ యంత్రాన్ని పొందవచ్చు. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః.